చాలామంది జాతకం చూపించుకోగానే అడిగే మొదటి ప్రశ్న, నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా? దోషం అనగానే ఏదో పెద్ద ఆపద ముంచుకొస్తుందని భయపడిపోతుంటారు. అసలు దోషం అంటే ఏమిటి? అది మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు దోషాలుగా మారతాయా? ఈరోజు చాలా వివరంగా చెప్పుకుందాం. దోషం అంటే ఏదో దయ్యమో భూతమో కాదు. ఉదాహరణకు, మీరు ఒక మంచి కారు కొన్నారు, కానీ దానికి ఒక టైర్ పంచర్ అయ్యింది. అప్పుడు కారు ముందుకు వెళ్తుందా? వెళ్ళదు కదా. ఆ పంచర్ని మనం దోషం అనుకోవాలి. అంటే మన జీవిత ప్రయాణంలో అడ్డుపడేటటువంటి ఒక చిన్న అడ్డంకి అన్నమాట. కుజదోషం అంటే పెళ్లి ఆలస్యం అవ్వడం లేదా భార్యాభర్తల మధ్య గొడవలు. అలాగే కాలసర్పదోషం అంటే చేసే పని ఆఖరి నిమిషంలో ఆగిపోవడం. ఇంకా పితృదోషం, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం లేదా అశాంతి. ఇవన్నీ మనం గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల వచ్చే కర్మ ఫలితాలు మాత్రమే. మరి ఈ దోషాలకు పరిష్కారం ఏంటి? వర్షం పడుతుంటే మనం ఆపలేం, కానీ గొడుగు పట్టుకుంటే తడవకుండా ఇంటికి చేరతాం కదా. జ్యోతిష్యంలో పరిహారం అంటే ఆ గొడుగు లాంటిదే. కానీ నిజమైన పరిహారం మన మనసులో ఉంటుంది. రోజుకు 5 నిమిషాలు దేవుడి పేరు స్మరించడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం. శ్రీమాత్రే నమః. స్వస్తి.